స్పెషల్ చిట్చాట్. ఈ రోజు మనతో ఉన్న వ్యక్తికి పరిచయం అక్కర్లేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి భారతీయ మహిళ. ఎంతో మంది భారతీయులకు తను ప్రెజెంట్ ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. సో తన ఫస్ట్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకొని వచ్చారు. మన భారతదేశానికి కూడా గర్వకారణంగా నిలిచారు. అయితే ఇప్పుడు సెకండ్ ఒలింపిక్స్ కి ఆడబోతున్నారు. సో ఈ సెకండ్ ఒలింపిక్స్ కి ఎంతో తీవ్రంగా తను పోరాటం చేస్తున్నారు, ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ పోరాటంలో ఈ ప్రాక్టీస్ లో తన మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉంది అండ్ ప్రాక్టీస్ అంతా కూడా ఎలా సాగుతోంది అని చెప్పి తన్నే అడిగి తెలుసుకుందాం. సో మనతో ఉన్నారు పివి సింధు గారు. హలో అండి సింధు గారు. హలో అండి. ఫస్ట్లీ ఎలా ఉన్నారు? బాగున్నానండి, బాగున్నాను. ఓకే, సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో 1 year అప్రాక్సిమేట్లీ పైనే వెయిట్ చేశారు. సో ఒలింపిక్స్ కోసం ఇప్పుడు ఒక 3 to 4 weeks లో ఉంది ముందు. సో ఈ వెయిట్ ఎలా అంటే ప్లస్ అయిందా, మీకు ప్రెషర్ అయిందా? ప్లస్ అయిందనే చెప్పొచ్చండి, ఎందుకంటే మనకి ఎప్పుడు టోర్నమెంట్స్ ఉండేవి, చాలా బిజీగా ఉండేది స్కెడ్యూల్. ఫస్ట్ టైం ఇంత గ్యాప్ రావడము అండ్ ఆల్సో పేరెంట్స్ తో చాలా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడము అండ్ అలాగే ప్రాక్టీస్ విషయానికి వస్తే ఐ థింక్ ఇంతకు ముందు అంత టైం ఉండేది కాదు. ఇమీడియట్ గా టోర్నమెంట్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ మిస్టేక్స్ ని ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ వెళ్ళి టోర్నమెంట్ ఆడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం టైం దొరికింది, కొత్త టెక్నిక్ గానీ కొత్త స్కిల్ గానీ నేర్చుకోవడానికి వీ హ్యాడ్ ఇనఫ్ టైం. కాబట్టి ఐ వుడ్ సే ఒక ఇట్స్ ఇన్ ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే అండి. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ఈ పాండమిక్ వల్ల ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వేరే టోర్నమెంట్స్ కి వెళ్ళే ప్రసక్తి కూడా లేదు, బికాస్ అక్కడ కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. సో దాని వల్ల అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఐ థింక్ లైఫ్ అన్నది కమ్స్ ఫస్ట్. కాబట్టి టోర్నమెంట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఐ థింక్ ఆబ్వియస్లీ ఇట్స్ సాడ్ దట్ స్పోర్ట్ లేదు కొన్ని మంత్స్ వరకు. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోయింగ్ బ్యాక్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ఫైన్. ఓకే, సో ప్రాక్టీస్ అంతా ఎలా ఉంది ఈసారి? ఇంకా ఇప్పుడు నుంచి చూసుకుంటే కనుక 3 to 4 weeks ఉంది. సో ఇంకా ప్రాక్టీస్ పెంచారా, ఎలా నడుస్తుంది? యా అండి, అంటే ఇప్పుడు మాకు చాలా మంత్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైట్ నౌ జస్ట్ ఐ థింక్ వీఆర్ లీవింగ్ ఇన్ అ వీక్. సో ఇప్పుడు అన్నది చాలా ఎక్స్ప్లోజివ్ గానీ ట్రైనింగ్ గానీ ఆన్ కోర్ట్ గానీ బాగా జరుగుతుంది. ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతోంది రోజు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ రియలీ ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ సింధు గారు, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ అంతా కూడా మీరు ప్లస్ గా ఫీల్ అవుతున్నారా, ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారా? అంటే ప్రెషర్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ప్రెషర్ కానీ ఉంటాయి, అలా ఏమీ లేదు. బట్ మనం ఫోకస్ చేసి మ్యాచ్ కి వెళ్లే ముందు వీ హ్యావ్ టు బి వెరీ ఫోకస్, చాలా కామ్ కంపోజ్డ్ గా ఉండి వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అనమాట. ప్రెషర్ అనేది ఉంటుంది. ఎవ్రీ టైమ్ యూ గో ఫర్ అ టోర్నమెంట్, పీపుల్ వాంట్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ యూ, దే వాంట్ మెడల్ బ్యాక్ ఫ్రమ్ యూ. బట్ అది ఉంటుంది. ఐ మీన్ అలా ఏమీ లేదు, ప్రెషర్ లేదు నాకేమని అలా ఏం లేదు. ప్రెషర్ తప్పకుండా ఉంటుంది. బట్ జస్ట్ మనం ఆ ప్రెషర్ లో కూడా ఆడి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మనం 100% ఇవ్వాలి. సో యా. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కొట్టుకొచ్చారు. అప్పుడు సిల్వర్ సింధు అంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మా బంగారు పథకం కోసం వెళ్తోంది, సో ఇప్పుడు గోల్డ్ మెడల్ తెస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. సో ఇదంతా ఎలా ఉంది? ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ అన్ని పెరిగినాయి కదా? తప్పకుండా పెరిగాయండి. బట్ యా, అంటే డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేశాము. సో తప్పకుండా మెడల్ తో తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ప్రతి ఒక్క మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుంది, ఎందుకంటే టాప్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఎవ్రీ మ్యాచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ప్లేయర్స్ విషయానికి వస్తే ఈసారి కెరోలినా రావట్లేదు కాంపిటీషన్ కి అంటున్నారు. సో దానివల్ల ఏమన్నా కొంచెం ఈజీ అవుతుంది అని ఏమన్నా అనుకోవచ్చు అంటారా? ఐ డోంట్ థింక్ సో అండి, అలా ఏమీ లేదు. ఎందుకంటే కెరోలినా రాకపోయినా కూడా ఐ మీన్ ఇట్స్ సాడ్ దట్ తనకి ఇంజరీ అవ్వడము, టోక్యోకి రాలేకపోతుంది. బట్ ఐ హోప్ హర్ స్పీడీ రికవరీ. కానీ ఆమె లేకపోయినా కానీ తైజు, రచనాక్, చెన్యూఫీ, యమగుచి, ఒకుహారా, సో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు హూ ఆర్ డూయింగ్ రియలీ వెల్. అండ్ మన ఇప్పుడు బ్యాడ్మింటన్ సర్క్యూట్ లో ఉమెన్స్ లో ఎస్పెషలీ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఆఫ్ సేమ్ స్టాండర్డ్స్ అనమాట. సో ఎవరిని ఈజీగా తీసుకోలేము. అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఇంపార్టెంట్.
ఓకే. సో, కోచ్ విషయానికొస్తే ఇప్పుడు మీరు కొరియన్ కోచ్ పార్క్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో, గోపీచంద్ గారి దగ్గర నుంచి శిక్షణ తీసుకోవట్లేదు అట్ ప్రెజెంట్ అయితే. సో, రీజన్స్ ఏమై ఉండొచ్చు? లైక్ ఇంప్రూవైజేషన్ కోసమా? లేదంటే ఏంటి? రీజన్స్ ఏం లేవండి. అంటే ఆల్మోస్ట్ ఒక 1½ ఇయర్ నుంచి నేను పార్క్ దగ్గరే ట్రైనింగ్ చేస్తాను. దానికి ముందు గూడా 2018లో మూలియోతో ట్రైనింగ్ చేశాను. మూలియో 2018లో వచ్చింది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ వాస్ ప్లేయింగ్ విత్ కిమ్. సో ఇప్పుడు పార్క్ అండ్ ఆల్సో గోపి సర్ ఆబ్వియస్లీ హీస్ ఆక్యుపైడ్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ చాలా మంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి ఐ థింక్ ఈ టైంలో ప్రొఫెషనల్ ప్లేయర్స్ కి సెపరేట్ గా ఒక కోచ్ ఉంటే అంటే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి, ఏ స్ట్రోక్స్ మీద, ఏ టెక్నిక్ మీద ఫోకస్ చేయాలి అన్నది ఇట్లా 1-to-1 ఉంటే అది తప్పకుండా చాలా వర్క్ అవుతుంది. అండ్ నాకు ఐ ఫీల్ మిస్టర్ పార్క్ ఇస్ రియలీ సపోర్టింగ్ మీ అండ్ మోటివేటింగ్ మీ. ఎందుకంటే ఆయనతో నేను చెప్పినట్టుగా 1½ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను కాబట్టి అంటే ఏ కోచ్ అయినా కానీ ఎవ్రీ కోచ్ హ్యాస్ అ డిఫరెంట్ థింకింగ్. అంటే ఒక కోచ్ ఇలా చెప్పొచ్చు, వేరే కోచ్ ఇంకోలా చెప్పొచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లెర్న్ ఫ్రమ్ ద కోచెస్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూల్యో నుంచి లేకపోతే కిమ్ నుంచి డిఫరెంట్ టెక్నిక్ నేర్చుకోవచ్చు. బట్ ఇప్పుడు పార్క్ దగ్గర ఇంకో డిఫరెంట్ టెక్నిక్ నేర్చుకోవచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గ్రాబ్ అండ్ లెర్న్ థింగ్స్ అండ్ యూజ్ దెమ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ యాజ్ ఆఫ్ యూ. రియల్లీ గుడ్. చెప్పండి. ఎస్, యాజ్ ఆఫ్ యూ ఇప్పుడు మీరు చెప్పినట్లు నిజంగా ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే స్టార్టింగ్లో మీకేమి ఇబ్బంది కానివ్వండి, స్టార్ట్ అప్పుడు అంటే లైక్ కంఫర్టబుల్గా లేకపోవడం ఇట్లా ఏం లేవా పార్క్ కోచింగ్ అప్పుడు? అంటే చూడండి, అంటే వెన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ విత్ డిఫరెంట్ కోచ్ అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. బికాస్ యాజ్ అ కోచ్ ఐ థింక్ ఆ కోచ్ అండ్ ప్లేయర్ అర్థం చేసుకోవడం, లేకపోతే ఆ ప్లేయర్ ఎలా ఆడుతోంది అండ్ ఆ ప్లేయర్ ఎలా ఆడితే ఎలా పాయింట్ వస్తుంది, ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంది, వేర్ షీ ల్యాకింగ్, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఆబ్వియస్లీ టుక్ సమ్ టైమ్ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫైన్ నౌ. ఎందుకంటే యాజ్ అ కోచ్ మన మ్యాచ్ వెనకాల కూర్చుంటారు కాబట్టి ఐ థింక్ ఆయనకి ఎన్ని ఇమోషన్స్ ఉన్నా కానీ ఆ ఇమోషన్స్ అన్ని వెనక పెట్టి హీ హ్యావ్ టు మేక్ షూర్ ప్లేయర్ ఎలా ఆడుతుంది, ఏం ఆడాలి, అపోనెంట్ ఎలా ఆడుతుంది, ఎలా ఏం చెప్పాలి తన ప్లేయర్ కి అన్నది చాలా రన్ అవుతూ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆ కమ్యూనికేషన్ బిట్వీన్ అ కోచ్ అండ్ అథ్లీట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో చాలా మందికి కొన్ని అపోహలు లైక్ ఏంటంటే ఇప్పుడు గోపీచంద్ ట్రైనర్ గా లేరు కాబట్టి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. సో అలాంటిదైతే ఏం లేదు యాజ్ ఆఫ్ యూ. లేదండి, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ పార్క్ అండ్ I mean, you keep learning a lot of things and you keep experiencing a lot of things. And నేను చిన్నప్పటి నుంచి ఎంతో మంది కోచెస్ దగ్గర ఆడిన. ఫస్ట్ కోచ్ వచ్చేసి మెహబూబ్ అలీ, మొహమ్మద్ అలీ. దాని తర్వాత నేను ఎల్బీ స్టేడియం షిఫ్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు అక్కడ గోవర్ధన్ సార్, ఆరుష్ సార్, టామ్ సార్ గచ్చిబౌలికి షిఫ్ట్ అయిన తర్వాత అండ్ దేర్ ఆర్ వేరియస్ కోచెస్ అండ్ దెన్ ఆబ్వియస్లీ గోపి సార్ అండ్ ఇంతకు ముందు మూల్యో అండ్ కిమ్, ఇప్పుడు పార్క్. సో ఇట్స్ నాట్ లైక్ యూ వోంట్ బి కంఫర్టబుల్ అలా ఏమీ లేదు. బట్ you will get used to it and as I mentioned earlier you learn a lot of things and I think step by step, year by year నేను ఎంతో నేర్చుకున్నాను and I'm very happy and I was very happy with every coach అన్నమాట because I've learned something from them. సో ఇది మీకు సెకండ్ ఒలింపిక్స్. సో ఫస్ట్ ఒలింపిక్స్ అప్పుడు ఏంటంటే అంత ప్రెషర్ ఉండకపోవచ్చు. లైక్ ఏంటంటే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అప్పుడు ఉండవు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఒలింపిక్స్ అయ్యేసరికి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గోల్డ్ మెడల్ ఈసారి డెఫినెట్గా రావాలి అని చెప్పి. సో ఇవన్నీ ప్రెషర్ అనిపించినప్పుడు మెంటల్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? వెల్ ఆబ్వియస్లీ లాస్ట్ ఒలింపిక్స్ లో అంత ఆబ్వియస్లీ అంత ఓకే సింధు వెళ్తుంది, ఇండియన్ కంటింజెంట్ వెళ్తుంది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ కంపారిటివ్లీ వెరీ డిఫరెంట్. బికాస్ ఇప్పుడు సింధు వెళ్తుందంటే ఓకే మాకు మెడల్ తేవాలి, మాకు మెడల్ తెస్తుంది అన్నది ఒక ఇది ఉంది. సో ఆబ్వియస్లీ ఐ మీన్ నేను అది తప్పు అని నేను ఏం చెప్పట్లేదు. బట్ ఆబ్వియస్లీ వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ లవ్ కానీ వాళ్ళు నా పైన పెట్టుకున్న కాన్ఫిడెన్స్ ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే అన్నమాట. బట్ ఆల్ టుగెదర్ ప్రెషర్ ఎంత ఉన్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కోర్ట్ లోకి వెళ్ళినప్పుడు ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ గేమ్ అండ్ అవర్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉండొచ్చు ఆబ్వియస్లీ సెకండ్ ఒలింపిక్స్ అవ్వచ్చు. బట్ ఐ థింక్ మనం కోర్టులోకి వెళ్ళినప్పుడు ఇట్ ఇస్ జస్ట్ యూ, మనం మన గేమ్ ఆడాలి. మనం గెలిస్తే ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఇట్ ఇస్ గుడ్ ఫర్ ద కంట్రీ. సో యా. సో ఈసారి గెలుపు కోసం పోరాటం ఎలా అనిపిస్తోంది? తప్పకుండా చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ.
ఆల్సో అట్ ద సేమ్ టైం ఈసారి కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది ఈ పాండమిక్ వల్ల, బికాస్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేకపోతే ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం కానీ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి. బికాస్ ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఈ ట్రావెలింగ్ కానీ లేకపోతే ఆబ్వియస్లీ మనం బయో బబుల్లో ఉంటాము, కానీ ఎవ్రీ డే టెస్టింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మెజర్స్ తీసుకోవాలి. బికాస్ దట్ ఈస్ హౌ ద రూల్స్ ఆర్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వాళ్ళు చెప్తున్నారని కాదు, కానీ మన సేఫ్టీ కోసం మనం పాటిస్తే ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ వి విల్ బి సేఫ్ అన్నమాట. సో యా. ఓకే, సో మీరు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది మీ ప్రాక్టీస్ అంతా కూడా మేము చూస్తున్నాము. సో ఇదంతా పక్కన పెడితే ఈ పాండమిక్ టైంలో చాలా టైం దొరికింది. బేసిక్గా మీకు ఆ టైం దొరకదు. సో ఈ టైంని ఎలా ఫీల్ చేసుకున్నారు? ఆబ్వియస్లీ నేను చాలా నేర్చుకున్నానండి. బికాజ్ ఎందుకంటే ఐ థింక్ చాలా సంవత్సరాల తర్వాత, నాట్ చాలా సంవత్సరాల తర్వాత, బట్ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ గాట్ సో మచ్ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే జనరల్ గా వస్తాము, ట్రైనింగ్ చేస్తాము, టోర్నమెంట్ కి వెళ్తాము, మళ్ళీ వస్తాము ప్రాక్టీస్, మళ్ళీ టోర్నమెంట్ అలా ఉండేది. బట్ ఈసారి ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ న్యూ బికాస్ వీ నెవర్ హ్యాడ్ దిస్ టైమ్. అండ్ ఆల్సో లైక్ హాబీస్, కుకింగ్ కొంచెం నేర్చుకున్నాను, అండ్ దెన్ పెయింటింగ్ కొంచెం నేర్చుకున్నాను, అండ్ దెన్ వి గాట్ అ న్యూ పెట్. సో అట్లా సమ్ డిఫరెంట్ స్టఫ్ అన్నమాట. ఓకే, సూపర్. సో బేసిక్గా ఇంత ప్రెషర్ ముందున్నప్పుడు, ఇంత రెస్పాన్సిబిలిటీ ముందున్నప్పుడు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి మీకు. సో దానికోసం ఏం చేస్తున్నారు? ఈ స్ట్రెస్ అంతటిని రిలీఫ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారు? యా, తప్పకుండా అండి. మెంటల్ స్ట్రెంగ్త్ మీరు ఇంతకుముందు అడిగినప్పుడు ఆబ్వియస్లీ నేను చెప్పలేదు, బట్ యా, మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఈ పాండమిక్ లో మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ ఏంటో తెలియదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ వాళ్ళకి నేను ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం డిఫరెంట్ యాక్టివిటీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇంట్లో ఉండి ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ బిజీ బై డూయింగ్ సంథింగ్ ఎల్స్, లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకోవడం కానీ, కుకింగ్ నేర్చుకోవడం కానీ, జస్ట్ బీ బిజీ ఇన్ యువర్ సెల్ఫ్. సో దట్ మనకి ఆ నెగిటివ్ థాట్స్ లో ఆలోచన అంత ఉండదు. వీ డోంట్ థింక్ అబౌట్ ఇట్ సో మచ్. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ బి ఫైన్. అండ్ ఆల్సో I think it is very important, కొంచెం సేపు మెడిటేషన్ చేస్తే you have that peace of mind, you stay calm. Because నేను at times I do meditation, ఎందుకంటే స్పోర్ట్ లోకి వస్తే నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ లైఫ్ ఈ పాండమిక్ వల్ల, బట్ ఆల్సో ఇన్ స్పోర్ట్స్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ అథ్లీట్ కి. కొన్నిసార్లు మ్యాచ్ ఆడేటప్పుడు ఇరిటేట్ అయిపోవడం కానీ, లేకపోతే మెంటలీ యూ గెట్ లో బికాస్ యూ ఆర్ లూజింగ్, లేకపోతే ఓడిపోయిన తర్వాత యూ గెట్ బ్లాంక్, లేకపోతే ఆడేటప్పుడు. సో ఆ టైంలో మనకి మన మైండ్ లో ఏమవుతుందో తెలుస్తుంది. ఐ థింక్ దట్ మెడిటేషన్ హెల్ప్స్ యూ టు కీప్ యువర్ మైండ్ కామ్ అండ్ ఇట్ అండర్స్టాండ్స్ ద వే యూర్ థింకింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించేటప్పుడు కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతాం. సో దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ అండ్ థింక్ దట్ ఎస్ అయిపోయినదో అయిపోయింది, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ వన్. సో ఈ టైంలో అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ కొంచెం సేపు just meditate and just keep your mind cool and calm. It's really good. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది మీరు అన్నట్లు డిప్రెషన్లోకి వెళ్ళారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశారు. సో మీరు చెప్పినట్లు నిజంగా మెడిటేషన్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలా మందికి ఏంటంటే కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకున్నారు చాలా మంది. ఇప్పటి వరకు ఒకలాగా బతికాము, ఇక మీద ఇంకోలా బతకాలి అని చెప్పి లైక్ ఇట్లా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ యూ మీకు ఏమైనా రిజల్యూషన్ తీసుకున్నారా? ఏమైనా మైండ్ సెట్ చేంజ్ అయిందా? అంటే మైండ్ సెట్ ఆబ్వియస్లీ ఇలా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదండి. అండ్ స్పోర్ట్ కూడా చాలా టోర్నమెంట్స్ క్యాన్సిల్ అవ్వడం, లేకపోతే వెళ్ళలేకపోవడం అలా జరిగింది. బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు న్యూ నార్మల్. అండ్ అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు ఇది వస్తుందని, ఇలా చనిపోతారని చాలా మంది. ఇది ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడు ఇయర్ మళ్ళీ ఉంటుంది. బట్ యా, వి ఆర్ మేకింగ్ షూర్ దట్ వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. వ్యాక్సిన్స్ వేసుకుంటున్నారు అందరూ. బట్ రెజల్యూషన్స్ అన్ని అందరికీ ఉంటాయి. బట్ మనం ఇలా వస్తుందని ఊహించలేదు. బట్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్ అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ we think about different things also. Because ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ లైఫ్. సో లైఫ్ కమ్స్ ఫస్ట్. సో మేము కూడా చాలా మంది అరే టోర్నమెంట్ స్టాండ్స్ అయిపోయినాయి, ఏంటి ఇప్పుడు మాకు నెక్స్ట్ ఏమీ లేదు అని అంటూ ఉంటారు. బట్
మనకొక్కళ్ళకే కాదు, అంత మొత్తం దేశానికి అట్లానే ఉంది, డిఫరెంట్ కంట్రీస్ కి అట్లానే ఉంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ అండ్ గెట్ యూస్ టు ఇట్. నేను ఇప్పుడు ఇమీడియట్ గా కొన్ని రోజుల తర్వాత మాస్క్ లేకుండా వెళ్ళాలి, శానిటైజ్ చేసుకునే అవసరం లేదు అని అనుకోవచ్చు. బట్ వీ నెవర్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. బట్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్ అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్ అన్నమాట. సో యా, వీ హ్యావ్ టు గెట్ యూస్ టు న్యూ నార్మల్. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ సింధు గారు, బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నాకు 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నప్పుడు 1 వీక్ అంతా చదివేసుకొని ఎగ్జామ్స్ రాయడం ఒక రిలీఫ్ అనిపిస్తుంది. కానీ ఇట్లా ఎగ్జామ్స్కి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇట్లా పోస్ట్పోన్ అయ్యాయి అంటే కనుక చాలా బాధ ఇలా ఉంటుంది. సో ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఈ ఒలింపిక్స్ స్పోర్ట్స్ అనేది ఇంకా ఎక్కువ, ఎన్నో డబుల్స్ ట్రిపుల్స్. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి మీరు, ఎంత ప్రాక్టీస్ చేసి? ఆబ్వియస్లీ అండి. యా, అంటే ఇంతకు ముందు 2020లో అయ్యేది జస్ట్ చాలా ఫుల్ హార్డ్ వర్క్ చేసాము, అంత ప్రిపేర్డ్ ఉన్నాము. కానీ జస్ట్ 2 months 3 months ముందు యూనో ఈ పాండమిక్ వచ్చి, కోవిడ్ వచ్చి పోస్ట్పోన్ అయిపోయింది. సో అప్పుడు కొంచెం బాధ వేసింది. బట్ ఇంతకు ముందు చెప్పినట్టుగా యూనో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ కమ్స్ ఫస్ట్. అంటే మనము లైఫ్ ఉంటేనే యూనో ఇవన్నీ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఉంటేనే యూనో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని యూనో ఐ ఫెల్ట్. అండ్ ఐ థింక్ ఐ టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ ఐ మేడ్ షూర్ దట్ యూనో సేఫ్ గా ఉండడము, లేకపోతే యూనో లాక్డౌన్ టైంలో బయటికి రాకుండా యూనో జస్ట్ స్టేయింగ్ ఎట్ హోమ్, ఇలాంటి ఆబ్వియస్లీ ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నాను. అండ్ అపార్ట్ దాని తర్వాత ఐ వాజ్ హోపింగ్ స్పోర్ట్స్ షుడ్ స్టార్ట్ సూన్ అని. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ కి వెళ్తున్నాము, జస్ట్ 1 week away. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ సేఫ్ అని నేను కోరుకుంటున్నాను. అండ్ సింధు గారు, ఇప్పుడు మీరు గోపీచంద్ గారు ట్రైనింగ్ లో ప్రాక్టీస్ చేశారు అండ్ ఇప్పుడు పార్క్ గారు ట్రైనింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఎనీ డిఫరెన్స్? వెల్, ప్రస్తుతం అయితే గచ్చిబౌలి స్టేడియంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో డిఫరెన్స్ అంటే యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, అంటే ఎవ్రీ కోచ్ కి has a different thinking, different game style. So it is always nice to grab different things from different coaches, ఎందుకంటే we can use it whenever required అన్నమాట. So I think overall గా చూసుకుంటే every coach mindset కానీ every coach thinking is comparatively very very different అన్నమాట. ఓకే. సో ఇన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఇన్ని అవార్డ్స్ గ్రహీత. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మా పివి సింధు ఒక సక్సెస్ఫుల్ విమెన్ అన్నట్లు అంటున్నారు. సో యాజ్ ఆఫ్ యూ సక్సెస్ అబ్రివేషన్ ఏంటి? వెల్, డెఫినిషన్ సక్సెస్ అని అంటున్నారు. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. అంటే నన్ను చాలా మంది అలా అనడము, నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అన్నది ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. బట్ ఓవరాల్ గా దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎన్నో ఇయర్స్ కష్టపడితే నేను ఈ స్టేజ్ కి వచ్చాను. అండ్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా పేరెంట్స్ సపోర్ట్ చేసి నన్ను మోటివేట్ చేస్తే నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో యా, సక్సెస్ అంటే సక్సెస్ఫుల్ పర్సన్ అని, బట్ దాని వెనకాల హార్డ్ వర్క్ కానీ లేకపోతే సాక్రిఫైసెస్ అన్నవి చాలా చాలా ఉంటాయి. సో యా, ఐ మీన్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ couple of months, but it is lots of years of hard work అన్నమాట to come till here. సో సింధు గారు, ఒక్క లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఎస్. సో కెరియర్ కోసం పరుగులు పెడుతున్నారు, ఈ పరుగుల్లో ఎన్నో అవార్డ్స్ని తీసుకున్నారు. సో ఒక విజేతగా అయితే మా అందరికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. సో పెళ్లి విషయానికి వస్తే ఎప్పుడు ఉండబోవచ్చు? ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏమీ లేదండి. సో ఇప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ బ్యాడ్మింటన్ బికాస్ బీయింగ్ ఇన్ ద పీక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్. కాబట్టి ప్రస్తుతం అయితే ఏమీ లేదు, తప్పకుండా ఉంటే చెప్తాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ సింధు గారు. మా అందరి సపోర్ట్, మా అందరి లవ్ మీ మీద ఎప్పటికీ ఉంటుంది. సో మా బంగారం కొట్టుకొస్తుంది అంతే. ఎస్ ఎస్, తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సింధు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అది పివి సింధు గారు అయితే బాగా కష్టపడుతున్నారు. తన హార్డ్ వర్క్ ఏంటి మనం చూసాము, ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈసారి ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకొస్తాను అని చెప్పి తన లెవెల్లో తన బెస్ట్ ఇస్తాను అని చెప్తున్నారు. సో మనందరి సపోర్ట్, మనందరి లవ్ తన మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వి విష్ అండ్ వి హోప్ తను మనకి ఈసారి గోల్డ్ మెడల్ తెస్తుంది అని చెప్పి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్. నమస్తే.